మెగాస్టార్ చిరంజీవి ఇంటికి చేరుకున్నారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు. సినీ కార్మికుల సమస్యలను ఆయనకు వివరిస్తున్నారు. చిరంజీవిని కలిసిన వారిలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, కార్యదర్శి అమిరాజు ఉన్నారు. చిరంజీవి తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో ఉన్నారు ఫిల్మ్ కార్మికులు. చిరంజీవితో భేటీ తర్వాత సమ్మె కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వనున్నారు కార్మికులు. ఇక చిరంజీవితో ఫిలిం ఫెడరేషన్ సభ్యుల భేటీపై మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి చిరంజీవి ఇంటి నుంచి అందిస్తారు. లక్ష్మి, సినీ కార్మికుల సమ్మెపై అప్డేట్స్ ఏంటి? చిరంజీవిని ఎవరెవరు కలిశారు? రైట్ శ్రవంతి, ఒక్కొక్కరిగా మెగాస్టార్ చిరంజీవిని ఫిలిం ఫెడరేషన్ అంటే సినీ కార్మికులకు సంబంధించి ఇటు ఫిలిం ఫెడరేషన్ కావచ్చు, ఇప్పటికే సి కళ్యాణ్ కావచ్చు, అలాగే నిన్న నట్టి కుమార్ బృందం కావచ్చు, ఇలా ఒక్కొక్కరిగా చిరంజీవి భేటీ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. దీనికి సంబంధించి సినీ కార్మికులకు సంబంధించి ఏ నిర్మాత అయినా కానీ ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ సమస్యలను అన్ని వైపుల నుంచి వినాలి. ఎందుకంటే ఒకసారి ఈ సమస్యకి పెద్దగా వ్యవహరిస్తున్నప్పుడు దానికి సంబంధించి ఎవరికీ అన్యాయం జరగకుండా ఇరు వర్గాలకి కూడా న్యాయం జరిగే విధంగా సమస్యను పరిష్కరించాలి. కాబట్టి చిరంజీవి ఇప్పటికే నిన్న సి కళ్యాణ్తో కావచ్చు, అలాగే నిన్న సాయంత్రం నట్టి కుమార్తో కూడా భేటీ అయ్యారు. ఇక ఈ రోజు ఫిలిం ఫెడరేషన్ ముఖ్యంగా బంద్ చేస్తున్న సినీ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వివరంగా వినాలని చెప్పి ఫిలిం ఫెడరేషన్తో భేటీ అయిన సిచ్యువేషన్ చూస్తున్నాయి. ఇప్పటికే ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, అలాగే అమిరాజు, అలాగే సెక్రటరీ అమిరాజు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే భేటీ అయ్యారు. ముఖ్యంగా సినీ కార్మికుల వర్షన్ మాత్రం ఇక్కడ ప్రధానంగా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చిరంజీవిని కలిసింది ఆయా నిర్మాతలు, పెద్ద నిర్మాతలు కావచ్చు, చిన్న నిర్మాతలు, అలాగే నట్టి కుమార్ బృందం కావచ్చు, వీళ్ళంతా కలిశారు. కానీ ఇప్పటి వరకు ఈ జరుగుతున్న 15 రోజులు 2 వారాలు గడుస్తున్న సమ్మెలో ఇప్పటి వరకు ఫిలిం ఫెడరేషన్కి సంబంధించి ఏ ఒక్కరూ కూడా చిరంజీవిని కలవలేదు. సో ఈ రోజు మాత్రం ఫిలిం ఫెడరేషన్కి సంబంధించి ఆయా సంఘాల నాయకులంతా కూడా కలిశారు. కాబట్టి వీళ్ళ వైపు వెర్షన్ అంతా కూడా చిరంజీవి వింటున్నారు. అయితే దీనికి సంబంధించి ఓవైపు చిరంజీవి ఇంటి దగ్గర పరిస్థితి ఇలా ఉంటే, ఈ రోజు మరోవైపు ఫిలిం ఛాంబర్లో కూడా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ ఆధ్వర్యంలో పెద్ద నిర్మాతలంతా కూడా అక్కడ భేటీ అయిన సిచ్యువేషన్, మరి కాసేపట్లో భేటీ అయ్యే సిచ్యువేషన్ చూస్తున్నాం. సో ఈ రోజు రెండు వైపులా కూడా ఇక్కడ ఈ చిరంజీవి ఇంటి దగ్గర భేటీ కావచ్చు, అలాగే మరి కాసేపట్లో ఫిలిం ఛాంబర్ దగ్గర భేటీ కావచ్చు, ఇలా వరుసగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి కంక్లూజన్కి వస్తుంది అని కూడా కొంతమంది సినీ కార్మికులు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఫిలిం ఛాంబర్లో జరుగుతున్న మీటింగ్కి సంబంధించి మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే నిర్మాతలంతా ఇప్పటి వరకు ఇటు ఒక మెట్టు దిగలేదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూస్తే కనుక సినీ కార్మికులంతా కూడా ఒక 10 రోజుల తర్వాత కొంతవరకు కూలయ్యి కొంతవరకు కాంప్రమైజ్ దిశగా కూడా సినీ కార్మికులు వచ్చారు. కానీ నిర్మాతలు మాత్రం ఎప్పుడైతే సినీ కార్మికులు కాంప్రమైజ్ అయ్యారో ఆ తర్వాత రోజు నుంచి మాత్రం నిర్మాతలంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి మేము పెడుతున్న కండిషన్స్కు ఒప్పుకుంటేనే వేతనాలు పెంచుతామని చెప్పి మంకుపట్టు వ్యవహరించిన తీరైతే మనం ఇన్ని రోజులు ఈ గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. అందుకనే లాస్ట్ వెడ్నెస్డే థర్స్డేలో ఈ సినీ కార్మికుల బంద్ విరమించాల్సి ఉన్నప్పటికీ కూడా నిర్మాతలు మంకుపట్టి వ్యవహరిస్తుండడంతో ఇటు సినీ కార్మికులు కూడా దాని తర్వాత ఒక్కొక్కరిగా మళ్ళీ ఇటు నిరసన కావచ్చు, దాని తర్వాత వరుసగా ప్రెస్ మీట్లు కావచ్చు, అలాగే నిర్మాతలు ఏవైతే ఆరోపిస్తున్నారో వాటన్నిటికీ తగ్గ సమాధానం ఇస్తున్నారు సినీ కార్మికులు. సో ప్రస్తుతం రెండు వైపులా జరుగుతున్న భేటీలకు సంబంధించి అయితే మాత్రం ఈరోజు కంక్లూజన్కి వస్తుందా, మరో వారం రోజుల పాటు ఇది కంటిన్యూ అవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రవంతి. రైట్ లక్ష్మి.